ఒకరోజు ఉదయం అక్బర్ బీర్బల్ మాట్లాడుకుంటూ తోటలో నడుస్తూ ఉంటారు. ఇంతలో అక్బర్, మన రాజ్యంలో ప్రజలందరూ నిజాయితీ పరులే అంటావా బీర్బల్ అని అంటాడు. ఆ విషయం మనం చెప్పడం కష్టం జహాపనా, కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అని అంటాడు బీర్బల్. ఎలా తెలుసుకుందాం బీర్బల్ అని అడుగుతాడు అక్బర్. రేపు ఉదయం వరకు మీకు తెలిసిపోయే ఏర్పాటు నేను చేస్తాను మహారాజా అని అంటాడు బీర్బల్. చీకటి పడ్డాక ప్రతి ఇంటి నుండి చెంబు పాలు తీసుకువచ్చి రాజభవనం ముందు ఉండే పెద్ద గంగాళంలో పోయాలి అని బీర్బల్ రాజ్యంలో దండోరా వేయిస్తాడు. అప్పుడు ప్రజలు అసలు రాజుగారు ఇన్ని పాలు ఏం చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి, అంత పెద్ద గంగాళంలో అందరూ పాలు పోసాక నేను ఒక్కనే నీళ్లు పోస్తే ఎలా తెలుస్తుంది? అది చీకట్లో నేను ఏం పోస్తున్నానో ఎవ్వరూ చూడలేరు కూడా అని అనుకుంటాడు. ఆ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో చెంబు నీళ్లు తీసుకెళ్ళి రాజభవనం ముందు ఉన్న గంగాళంలో పోస్తాడు. మరునాడు ఉదయం అక్బర్ బీర్బల్ వచ్చి చూడగా గంగాళంలో పాలకు బదులు నీళ్లు మాత్రమే ఉంటాయి. అది చూసిన అక్బర్, ఏమిటి ఇది బీర్బల్, ఇందులో పాలు లేవు, పాలే కదా మనం పోయమని చెప్పాము అని అంటాడు అక్బర్. అందరూ పాలు పొయ్యగా నేను ఒక్కరిని మాత్రమే చెంబు నీళ్లు పోస్తే అది ఎవ్వరికీ తెలియదు అని అందరూ నీళ్లు మాత్రమే పోశారు జహాపనా అని అంటాడు బీర్బల్. ప్రజల్లో ఎవ్వరూ నిజాయితీ పరులు లేరని నిరూపణ అయ్యింది మహారాజా అని అంటాడు బీర్బల్. బీర్బల్ తెలివికి మెచ్చుకుంటాడు అక్బర్.